తరలిస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు. ఒక మహిళ ఏదైతే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన టోకన్స్ కౌంటర్ వద్ద ఒక మహిళ మరణించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద అయితే ఒక్కసారిగా తోపులాటగా వ్యక్తులు రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. రామానాయుడు స్కూల్ వద్ద ప్రస్తుతం మనము ఏదైతే సమీపంలో ఉన్న పద్మావతి పార్క్లో వారందరినీ ఉంచి ఆ తర్వాత వారిని కౌంటర్లోకి వదులుతున్న సందర్భంగా జరిగింది. మొత్తం మీద చూస్తే ఒకరు మరణించినట్లు తెలుస్తుంది. బాధితులను ఎవరైతే అస్వస్థతకు గురైన వారందరినీ ఏదైతే ఇటు నేరుగా అటు తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కలెక్టర్తో పాటు ఎస్పీ ఇక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున అంబులెన్స్లను తీసుకొచ్చి వారిని ఇక్కడ అస్వస్థతకు గురైన వారిని తరలిస్తున్న పరిస్థితి. శ్రీనివాసం వద్ద ఇక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఒక్కసారిగా గేట్లు తెరిచిన వెంటనే ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రజలు మూకుమ్మడిగా బయటికి రావడం, వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 10 గంటల నుంచి వీరంతా ఇటు పార్క్లో ఉన్నవారు ఒక్కసారిగా టికెట్ టోకన్స్ కౌంటర్కు ఓపెన్ చేయడంతో నేరుగా క్యూలైన్లోకి వెళ్ళాలని ప్రయత్నించిన సందర్భంలో ఈ తొక్కిసలాట్ జరిగింది. తొక్కిసలాట్లో చాలామంది అస్వస్థతకు గురైన పరిస్థితి. వీరిలో ఒక మహిళ మరణించిందని చెప్తున్నారు. సార్ ఒకరు మరణించారని చెప్తున్నారు. ఎంతవరకు సార్? హాస్పిటల్ చెక్ చేస్తారు సార్. మొత్తం ఎంతమంది మీకు ఇప్పటివరకు? ఓకే. అయితే కలెక్టర్ గారు చెప్తున్న దాని ప్రకారం తాను ఆసుపత్రికి వెళ్తున్నాను, అక్కడ పరిస్థితి చూసిన తర్వాత పూర్తిగా వివరాలు చెప్తానని చెప్తున్న పరిస్థితి. మరోవైపు అంబులెన్స్లు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నాయి. ఇక్కడ అస్వస్థతకు గురైన వారిని అందరినీ ఇటు ఏదైతే ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి. ఉదయం 10 గంటల నుంచి అటు పార్క్లో వారిని ఉంచారు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున తోపులాటలు బయటకు వచ్చిన సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు నుంచి ఉన్నారు? మహారాష్ట్ర నుంచి వచ్చిన చాలా తప్పు జరిగింది. ఈ క్యూ వదిలే ముందు ఆడ అంతా ఒక 20 మంది గార్డ్స్ పంపిస్తలే ఇదంతా ఇబ్బంది కాకుండా ఇది చాలా ఇబ్బంది అయింది. పట్టించుకుంటే కాదు, క్యూ వదిలే లోపల ఒక 20 మంది గార్డు పంపిస్తలే ఈ ఇబ్బంది కాకుండా మేము 10 గంటలకు వదిలేస్తాం, 11 గంటలకు వదిలేస్తామంటే అయిపోతుండే. ఇదంతా ఆరున పెట్టింది కదా, అది తప్పింది. అసలు ఏం బాగాలేదు. జనాన్ని అందరినీ పార్కులో కూర్చోబెట్టేసి ఒకసారి తలుపు వదిలేసి ఒకరి మీద ఒకరు మెనపడిపోయి తీసుకున్నారండి. ప్రాణాలు పోయేలాగా చేస్తారు. ఏదైతే ఒక్కసారిగా అందరినీ వదలడం, ఆ సమయంలో సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీసులు భారీగా ఇటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? అరేంజ్మెంట్ ठीक नहीं है, बहुत गड़बड़ है. हम लोग దేనికున్నారండి మనకు కంట్రోల్స్ అయినాకనా సచ్చారు 3-4 అది పచ్చదన్నట్టు అసలు ఇలా సచ్చి బతుకుతున్నాం. అసలు దేవుడు దండం పెట్టుకోవడానికి వస్తారు, ఇలా చచ్చిపోవడానికి వస్తారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము ఉదయం నుంచి కాసాం 12 నుంచి. 12 నుంచి ఉన్నారు. అంటే మిమ్మల్ని లోపలికి ఎన్ని గంటలకు వదిలేరు? ఇప్పుడే వచ్చారు. కానీ ఇంకా ముందు ఎంతమంది తొక్కిసలాట జరిగినప్పుడు ఎంతమంది పడిపోయారు? 3-4 పడిపోయారు. ప్రియా, ఏదైతే పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిన ప్రదేశంలోనే వీరంతా అస్వస్థతకు గురయ్యారు. ఏదైతే పద్మావతి రామానాయుడు స్కూల్ సమీపంలో పద్మావతి పార్క్ ఉంది, ఆ పార్కులో ఉదయం నుంచి అందరినీ ఉంచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా వారిని బయటకు వదిలారు. ఆ సమయంలో సెక్యూరిటీ లేదు. దీంతోపాటు టీటీడీకి సంబంధించిన అంబులెన్స్లు ఆలస్యంగా రావడం వల్లనే ఒక మహిళ మృతి చెందిన ఘటన కూడా తలెత్తిందని చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తిగా కొంత నిర్లక్ష్యము, ఏదైతే ఇక్కడ ఉన్న అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా లేకపోతే ఎందుకు? ప్రియా చెప్పండి. దామోదర్, అయితే ఉదయం 10 గంటల నుంచి కూడా భక్తులు క్యూ లైన్లో వేచున్నారని చెప్తున్నారు. అసలు టోకెన్ల విషయంలో ఇంత సందిగ్ధత ఎందుకు నెలకొంది? భద్రతా వైఫల్యం అక్కడ చాలా స్పష్టంగా ఉన్నట్లు అనుకోవచ్చా? రాజారెడ్డి, ఇక్కడ ఎంత సేపు నుంచి ఇక్కడ ఉన్నారు వీరు భక్తులు? దాదాపు ఇక్కడ హెవీ క్రౌడ్ ఉన్నారని చెప్పని ఆ యాత్రికులకి నీళ్ళ బాటిళ్ళు కానివ్వండి అవన్నీ ఇద్దామని చెప్పి ఇక్కడే ఉన్నాం మేము. జస్ట్ ఆ గేట్ తీసే సమయంలో ముందు ఉన్న వాళ్ళందరూ ముందుకు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. అంటే ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు? ఎవరైనా ఇక్కడ చనిపోయిన పరిస్థితి? ప్రతి ఒక్కరూ కళ్ళు తిరిగి పడిపోయారు. దాదాపు ఒక 15 నుంచి 18 మంది పడిపోయారు. అంబులెన్స్లు రావడం, అందరినీ అంబులెన్స్లో తీసుకెళ్లారు. హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఒకరు చనిపోయారు అంటున్నారు, అది ఎంతవరకు? అది ఇక్కడైతే స్లో కోల్పోయాడు. అంటే ఇక్కడ చూడడానికి డాక్టర్స్ ఎవరు లేరు కాబట్టి
అతను బ్రీతింగ్ తీసుకోవడం చాలా ఇబ్బంది, దానివల్ల చనిపోయాడని చెప్తున్నారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇక్కడే కాకుండా శ్రీనివాసంలో కూడా ఏదో జరిగింది ఇలాంటి? లేదండి, ఇక్కడ ఎందుకంటే ఈ గేట్లు వేయడంతో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా కలిగింది. అంటే ఇక్కడ నుంచి స్థానికులు కాకుండా బయట ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికే వచ్చినట్టు? అవునండి, ఈ రోడ్డు ఇక్కడ చుట్టుపక్కల రోడ్స్ పెద్దవని, ఇక్కడ ఉండడానికి నీడగా చెట్లు గిట్లు ఉన్నాయని చెప్పని ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి రావడం వల్ల ఈ ఇబ్బంది జరిగింది. ప్రియ, ఏదైతే స్థానికంగా ఉన్న జనసేన నాయకుడు చెప్తున్న దాని ప్రకారము ఇక్కడ పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా గేట్లు తెరవడంతో అంతసేపు వెయిట్ చేసిన భక్తులు ఒక్కసారిగా బయటికి రావడం, వారంతా ఒకరి మీద ఒకరు పడడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు అప్పట్లోనే కొంత కష్టపడినప్పటికీ మెన్ తక్కువగా ఉన్నారు. అంటే వివిధ ప్రాంతాల్లో సుమారు 1200 మంది పైగా సిబ్బంది వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ చూస్తున్న పరిస్థితి. వీరంతా ఈ చాలా సుదూర ప్రాంతాల నుండి, అటు ఉత్తరాంధ్ర నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చిన పరిస్థితి. దీంతో వీరంతా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో లోపలికి పార్కులో ఉన్న సమయంలోనే ఈ ఘటన ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్ నుంచి అండి. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? సాయంత్రం 6:30కి టైంలో వచ్చామండి. ఈ తొక్కిసలాట జరిగినప్పుడు ఉన్నారా మీరు? అవునా, ముందు ఉన్నామండి. ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు, మీకు ఏమైనా ఐడియా లేదండి. ముగ్గురు నలుగురు పైన. అది కాదు సార్, ఇది అయితే చాలా రాంగ్ పెట్టారు సార్. ప్రతి సంవత్సరం కూడా నీట్గా గుడిపై పంపించి టెంట్లు వేసి 30 గంటలు హ్యాపీ పడుకోబెట్టేవారు, టైం మీద ఫుడ్ ఇచ్చేవారు, నీట్ దర్శనం అయిపోయేది. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ పెట్టి కంగాలు చేస్తారు సార్ మాకు. లాస్ట్ ఇయర్ కూడా ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఒకసారిగా వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి సార్. లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు సంవత్సరం కానీ గత 5 సంవత్సరాల నుంచి ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ తొక్కిసలాట జరగడానికి ఎందుకు బయటకు వచ్చారు ఒకసారిగా? మీరు ఉన్నారా అప్పుడు? మేము అప్పలేము సార్. ఏదైతే తొక్కిసలాట జరిగిన సమయంలో కొంతమంది లేరు. అయితే ఇక్కడ తొక్కిసలాట లోపల నుంచి ఒక్కసారిగా బయటికి రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. జీవకోన ప్రాంతంలో పరిస్థితిని చక్కదిద్దు జీవకోన ప్రాంతంలో కూడా పెద్ద సంఖ్యలో ఇటు ఏదైతే భక్తులు అక్కడికి వచ్చారు, ముఖ్యంగా వారిని పక్కకు పంపించే, వారిని సెటరేట్ చేసి లోపల ఇక్కడ గొడవ జరిగినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా ఒక్కసారిగా బయటికి రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. మీరున్నారా ఇక్కడ? గొడవ జరిగి ఎంతమంది అస్వస్థత గురయ్యారు? సుమారు ఒక 6-7 మంది. విపరీతమైన తొక్కిసలాట. గేట్లు వదిలేటప్పుడు అత్యుత్సాహంతో భక్తులందరూ కూడాను తొందరగా పోయి టోకెన్లు వేసుకోవాలా, క్యూ లైన్లో నిలబడుకోవాలనేటువంటి ఆతృతతో పోయినారు. కాబట్టి స్వల్ప తొక్కిసలాట జరిగింది. కొందరు కింద పడ్డారు. వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ వెంటనే స్పందించి దేవస్థానం వాళ్ళు రుయా నుంచి, మన సిమ్స్ నుంచి కూడా అంబులెన్స్లు పంపించారు. అందరినీ అంబులెన్స్లో కూడా ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. భగవంతుని వల్ల ఎవరికి ఇప్పటివరకు అయితే ఏమీ కాలేదు. అందరూ బాగానే మంచిగానే ఉంటారని చెప్పి కూడా ఆశిస్తాను. ఏదైతే ఇక్కడ చాలామంది స్థానికులు సహాయకరంగా ఉండి వెంటనే ఇక్కడ నుంచి వారిని బయటికి పంపించడానికి ప్రయత్నించారు. అయితే వారు కూడా సహాయపడ్డారు. ఏదైతే తొక్కిసలాటకు గురైన వారిని అందరినీ విడదీయడము, వారిని క్యూ లైన్లో పంపడం, ఇతర ఏదైతే వారికి అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు ఉన్నారా ఇప్పుడు తొక్కిసలాట జరిగినప్పుడు? ఏం జరిగింది? ఇప్పుడు ఉదయం నుంచి జనాలందరినీ కూడా వచ్చిన భక్తులందరినీ లోపల పెట్టడం వల్ల వాళ్ళంతా ఒకేసారి పోలీసు వాళ్ళంతా కూడా బయట ఉండి డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి వచ్చి పడిపోయారు. జరిగిందంటే వాళ్ళని లోపలే ఉండి నిఘా పెట్టుకొని లోపలే ఉన్నటువంటి బ్యాచ్ డివైడ్ చేసి పంపించింటే సమస్య రాదు. ఉదయం నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా లోపలే పెట్టారు. సో ఒకేసారి క్రౌడ్ అంతా కూడా బయట రావడం వల్ల జరిగింది. చాలామంది చాలా దురదృష్టకరం. అంటే పోలీసులు మొత్తం వైఫల్యంగా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కానీ ఇక్కడ కానీ ఏర్పాట్లు సరిగా చేసింటే సమస్య లేదు కదా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా క్యూ లైన్లో కూర్చొనిపెట్టేసింటే ఆ సమస్య వచ్చిండేది కాదు. క్యూ లైన్లో కూర్చొనిపెట్టుకున్నా ఉదయం నుంచి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, శ్రీకాకుళం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినంత లోపల కూర్చొనిపెట్టారు. వచ్చిన లోపల ఏమైనా సదుపాయాలు కల్పించారు? తాగడానికి నీళ్ళు లేవు, అక్కడ లైట్లు లేవు, ఏమీ లేవు అక్కడ. కాకపోయినా అందువల్ల ఈరోజు దురదృష్టకరం జరుగుతుంది. పూర్తిగా కూడా పోలీసుల వైఫల్యం వల్లే జరుగుతుంది. మొత్తం మీద అయితే కొంత జరిగిన పరిణామాల క్రమం చూసుకుంటే మొత్తం వీరందరినీ ఒక పార్కులో ఉంచడం, క్యూ లైన్లకి ఒక్కసారిగా వదిలిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి లోపల ఇప్పటికీ కొంతమంది వందలాది మంది భక్తులు ఉన్నారు. వీరందరినీ క్యూ లైన్లోకి వదులుతున్నారు. కొంత అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఆసుపత్రులకి వెంటనే తరలించిన పరిస్థితి. మొత్తం మీద అయితే కొంతమందికి తీవ్ర విషమ పరిస్థితులు అంటారు. రుయా ఆసుపత్రికి తరలించిన వారిని వెంటనే అక్కడ ఉండి వారికి వైద్య సౌకర్యాలు అందించడానికి కలెక్టర్ నేరుగా అక్కడికి వెంకటేశ్వర్లు అక్కడ చేరుకున్నాడు. ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఇక్కడ ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఎస్పీతో పాటు టీటీడీ సివిఎండ్ఎస్ఓ కూడా ఉన్నారు. వీరంతా కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సెటరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ గేట్ నుంచి ఒక్కసారిగా దూసుకురావడం ఇక్కడ చూడొచ్చు మనం. ఒక్కసారిగా భక్తులంతా తోపులాట్లో వచ్చిన సమయంలో వారి చెప్పులు, బ్యాగులు అన్నీ ఇక్కడ
పారవేసి పరిగెత్తిన పరిస్థితి. ఒక్కసారిగా తోపులాట జరగడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. బుట్టలుగా సుమారు వందలాది జతల చెప్పులతో పాటు బ్యాగులు కూడా ఇక్కడ పడిపోయాయి. దీంతోపాటు దీనికి సంబంధించి భక్తులను క్రమపద్ధతిలో పంపించింటే ఈ పరిస్థితి ఉండేది, కానీ ఒక్కసారిగా గేట్లు తెరిచిన నేపథ్యంలోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఇక్కడ ఉన్న ఈ సిబ్బంది కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా అర్థమవుతుంది. మొత్తం మీద వారిని ఒక్కొక్కరిని ఒక గేట్ తెరవడమా లేకపోతే లోపలికి మెన్ను వెళ్ళి వారిని బయటికి పంపడానికి ప్రయత్నం చేసి ఉన్న ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కానీ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చూడవచ్చు, మొత్తం మీద ఈ పరిస్థితిని సెటిల్ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఆసుపత్రిలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి ఎలాగా ఉంది అన్న విషయం మీదనే ఇప్పుడు టెన్షన్ నెలకొంది. మరోవైపు భక్తులను ఇటు పంపుతూనే వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా బాగుందని చెప్తున్నారు. అయితే ఒకరు మరణించారని చెప్తున్నారు. అయితే ఈ విషయం మీద కలెక్టర్ అయితే స్పష్టమైన ప్రకటన చేయలేదు. తాను ఆసుపత్రికి వెళ్తున్నాడు, అక్కడ పరిస్థితి చూసిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉందో అన్న విషయాన్ని కూడా తాము తెలుపుతామని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఏదైతే ప్రియా చెప్పండి. దామోదర్, మీరు ప్రస్తుతం అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నారు కదా, అసలు ఆ రామానాయుడు స్కూల్ కెపాసిటీ ఎంత జన సమీకరణ ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం ఎంతమంది ఉండే ఛాన్స్ ఉంది? అంటే మీరు చూస్తున్నారు కదా అక్కడ ఎంతమంది జనం పోగయ్యారు భక్తులు. సో వీళ్ళందరికీ అంత తగిన సెక్యూరిటీ ఇవ్వలేకపోయారా పోలీసులు? ప్రియా, ఈ విషయం ఏమంటే రామానాయుడు స్కూలులో కౌంటర్లు ఏర్పాటు చేశారు. వెనక వైపున ఉన్న పద్మావతి పార్క్ ఒకటి ఉంది. పద్మావతి పార్కులో భక్తులందరినీ ఉంచారు. ఏదైతే సమయం క్యూ లైన్లోకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల క్యూ లైన్లోకి ఉదయం వారిని పంపలేదు. తర్వాత వారిని ఒక్కసారిగా 7:30-8 గంటల మధ్యకాలంలో వారిని బయటికి పంపడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా గేట్లు తెరవడంతో అప్పటి వరకు ఏదైతే ఉదయం 10 గంటల నుంచి ఈ పార్కులో ఉన్నారు, సుమారు వేలాది మంది ఈ పార్కులో ఉన్నారు. వీరంతా ఒక్కసారిగా గేట్లు తెరుచుకొని బయటికి రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ప్రస్తుతం లాగా సాఫీగా వారిని పంపడానికి ప్రయత్నించింటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఒక్కసారిగా వారిని వదిలారు. ఆ 2 గేట్లు ఏదైతే తెరవడం వల్ల ఒక్కసారిగా ఉదయం నుంచి ఏదైతే బయటికి వెళ్ళడానికి నిరీక్షిస్తున్న వారంతా ఒక్కసారి తోపులాటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. మొత్తం మీద 10-15 మంది అస్వస్థతకు గురయ్యారు. 3-4 పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా క్యూ లైన్లలో ఊపిరాడక చాలామంది ఇబ్బంది పడ్డ పరిస్థితి. వారిని బిగ్ టీవీ మనం కూడా కొంత ఒకరిద్దరిని బయటికి ఏదైతే గ్రిల్ పైకి లేపి వారిని బయటికి పంపించాము. పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసి మొత్తం మీద చూస్తే కొంత ఏదైతే మిస్మేనేజ్మెంట్ ఇక్కడ జరగడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. వారి పరిస్థితి గురించి ఏదైతే అధికారులు పూర్తి స్థాయిలో కలెక్టర్ అక్కడ ఉండి వారికి వైద్య సౌకర్యాల విషయంలో తానే స్వయంగా దగ్గరుండి పరిస్థితి చూసుకుంటారు. అదేవిధంగా ఇక్కడికైతే ఏదైతే తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి వెంటనే అటు ఎస్పీతో పాటు సివిఎండ్ఎస్ఓను ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం అందరి పరిస్థితి క్షేమంగానే ఉందని చెప్తున్నప్పటికీ ఒకరు